అరకు ఎంపీ అభ్యర్థిత్వం కోసం పోటీ పెరుగుతోంది. హ్యాట్రిక్ కొట్టాలని వైసీపీ వ్యూహాలను మారుస్తోంది. ఈ రేసులోకి ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న దొరొచ్చారు. అటు కూటమి పొత్తుల్లో భాగంగా ఈ సీటు బీజేపీకి వెళుతుందని ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి అభ్యర్థిగా కొత్తపల్లి గీత పేరు తెరపైకి వచ్చింది. దీంతో మన్యంలో రాజకీయాలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఈ క్రమంలో ఇక్కడ వైసీపీ ఎటువంటి మార్పులు చేస్తుంది అనేది కీలకంగా మారింది. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవిచంద్ర అందిస్తారు. ఆంధ్రాగుడ్డి అరకు వ్యాలీ ఎంపీ అభ్యర్థిత్వం కోసం అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పోటీ పెరుగుతుంది. ఈ రేసులోకి ఇప్పుడు డిప్యూటీ సీఎం పీడిక రాజన్న వచ్చారు. స్థానిక నాయకత్వం తమకు అవకాశం కల్పించాలని కోరుతుండగా ఇదే డిమాండ్ను ఇప్పుడు రాజన్న కూడా చెప్తున్నారు. నేరుగా సీఎంను కలిసి తనకు ఒక అవకాశం ఇవ్వాలని కోరిన పరిస్థితి, తన ఆరోగ్య పరిస్థితి, కుటుంబ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుని తను ఎంపీగా వెళ్ళడానికి ఆయన సుముఖత వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని రాజన్న ద్వారా స్వయంగా చెప్పడంతో ముఖ్యమంత్రి కూడా దీన్ని పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం అరకు ఎంపీ విషయంలో కొంత సందిగ్ధత ఉంది. సిట్టింగ్ ఎంపీగా ఉన్న మాధవిని అరకు ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని అధిష్టానం భావించింది. అయితే ఆ మాధవికి అనూహ్యంగా అక్కడ ఎదురు దెబ్బ తగిలింది. ఆమె అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వైసీపీ ముద్దు మాధవి వద్దు అంటే నినాదంతో రచరచ జరిగింది. ఆ క్రమంలోనే మాధవిని పక్కన పెట్టి వేగం మత్స్యలింగాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ప్రస్తుతం అరకు ఎమ్మెల్యే సీటుకు సంబంధించిన సెటిల్ అయినప్పటికీ కూడా ఎంపీ విషయానికి వస్తే పాడేరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న భాగ్యలక్ష్మిని ఎంపీగా సమన్వయకర్తగా బరిలోకి దించారు. ఆమె ఎంపీ సీట్ ఇచ్చే అవకాశం ఉందని విస్తృతంగా ప్రచారం జరుగుతున్నప్పటికీ భాగ్యలక్ష్మి తాను పోటీకి అంతగా ఆసక్తి చూపించట్లేదు. మరోసారి పాడేరు నుంచి తనకు అవకాశం కల్పించాలని ఆమె ఇప్పటికే కోరుతున్నారు. ఆ విషయాన్ని అధిష్టానం కూడా చెప్పినట్టుగా సమాచారం. ఒకవైపు ఎంపీ సీటు విషయంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు పెద్దగా ఆసక్తి ప్రదర్శించని కారణంగా కొత్త అభ్యర్థుల విషయంలో అధికార పార్టీ అన్వేషిస్తోంది. ఈ క్రమంలోనే మాజీ మంత్రి బాలరాజు, అలాగే సిట్టింగ్ ఎమ్మెల్యే చెట్టి ఫల్గుణ, ఇక సీనియర్ నేతగా ఉన్న అశోక్ తమ కుటుంబ సభ్యులకు అవకాశం కల్పించాలని అధిష్టానాన్ని కోరుతున్నారు. ఈ కొత్త ముఖాలు అవుతాయి. ఈ మూడు కూడా ఎవరైతే ఈ ముగ్గురులో ఎవరికి అవకాశం ఇచ్చినా కూడా ఒక కొత్త ముఖం అవుతుంది. రాజకీయంగా ఇది ఎంతవరకు ఉపయోగిస్తుందనే విషయాన్ని పక్కన పెడితే ఈసారి పొత్తుల కారణంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూడా కలిస్తే అరకు ఎంపీ సీటు బీజేపీకి వెళ్ళే అవకాశం కనిపిస్తోంది. అక్కడ స్థానిక నేతల కన్నా పొరుగుని బయట నుంచి వచ్చిన కొత్తపల్లి గీత ఆమె ఒకసారి వైసీపీ నుంచి ఎంపీగా గెలిచారు. ఆమె మరోసారి తనకు అవకాశం కావాలని కోరుతున్నారు. ఆమె ఇప్పటికే హోర్డింగ్స్ పెట్టడం కానీ ప్రచారాలు చేయడంతో బిజీగా కనిపిస్తున్నారు. ఈ క్రమంలో భారతీయ జనతా పార్టీ ఆ సీటును కీలకంగా భావించి అక్కడ పోటీ సీరియస్గా తీసుకుంటే సీనియర్ నాయకత్వం అవసరం అవుతుందనేది ఒక అంచనా వైసీపీలో కూడా ఉంది. అవన్నీ క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత పీడిక రాజన్న ద్వారా ఆయన 4 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఒకసారి డిప్యూటీ సీఎంగా సీనియర్ నేతగా ఉన్నారు. వైఎస్ఆర్ కుటుంబానికి అత్యంత విధేయుడిగా ఆయనకు ముద్ర ఉంది. కాబట్టి అన్నింటినీ పరిగణలోకి తీసుకుంటే పీడిక రాజన్న ద్వారా అభ్యర్థిత్వం ఖరారయ్యే అవకాశం ఉంది. స్వయంగా ఆయనే ముఖ్యమంత్రిని కోరారు కాబట్టి ఆ దిశగా హైకమాండ్ కూడా ఆలోచించే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి అరకు వ్యాలీ పార్లమెంట్ సీటు బలమైన నాయకత్వం కోసం చూస్తోంది. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజన్న దొర లాంటి నాయకుడు దొరికితే అది కీలకమైన స్థానం అవుతుంది. ఆయన పోటీ కూడా చాలా కీలకంగా ఉంటుంది. సాలూరుకి సంబంధించి కానీ లేకపోతే శ్రీకాకుళం జిల్లా, ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు సంబంధించి గిరిజన ప్రాంతాల్లో రాజన్న దొరకు మంచి పేరుంది. ఆయన అభ్యర్థిత్వం కానీ ఖరారైతే గట్టి అభ్యర్థిగా ఆయన ఎంపీకి పోటీకి నిలబడతారనే ఒక అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే అరకు వ్యాలీ సీటును స్థానిక నాయకత్వం కావచ్చు, స్థానిక నాయకత్వంతో వివాదాలు, అంతర్గత విభేదాలు ఉన్నాయి. ఒకరంటే ఒకరికి పడని పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి పొరుగు జిల్లాకు సంబంధించి పార్వతీపురం, మన్యం జిల్లాకు సంబంధించిన సీనియర్ నేత పీడిక రాజధాని అభ్యర్థిత్వం అయితే అన్ని విధాలుగానే బాగుంటుందని ఒక చర్చ ప్రస్తుతం అధికార పార్టీలో జరుగుతుంది. నేరుగా ముఖ్యమంత్రిని అడిగానని రాజేంద్ర చెప్తున్న నేపథ్యంలో ఈ అభ్యర్థిత్వం ఖరారైతే మాత్రం గట్టి పోటీ అరకులో కనిపించే సూచనలు ఉన్నాయి.